ప్రేజ్ లార్డ్ అండి అందరికీ. కీర్తనలు 133 అధ్యాయము ధ్యానం చేసుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచె వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండెను. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఈ 133 అధ్యాయము మన అందరి జీవితంలో, మన ప్రతి కుటుంబంలో కూడా నెరవేర్చునుగాక. అంటే మనం ప్రార్థన చేసుకుని ఎప్పుడు ఇంట్లో కుటుంబ ఆరాధనలో మనం ప్రతి గృహంలో కలిగి ఉంటే కనుక ఐక్యత, నెమ్మది, సంతోషం, సమాధానము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రస్తుత కాలంలో కుటుంబాల్లో ఐక్యత లేకుండా ఒక తల్లి కడుపున పుచ్చేవారిలో ఇద్దరిలో కూడా ఐక్యత ఉండటం లేదు. ఒక తల్లి కడుపున పుడుతున్నారు, అందులో కూడా వారిలో ఐక్యత ఉండట్లేదు. ఎన్నో రక్త సంబంధాల మధ్య ఎన్నో రిలేషన్స్ మనకి లోకంలో కనిపిస్తూ ఉంటున్నాయి. ఏ రిలేషన్లో కూడా ఐక్యత లేకుండా సాతాను అనేక మందిని విడిపించేస్తున్నాడు. అంటే ఆ రిలేషన్ చెడగొడుతున్నాడు. కాబట్టి ఈ కీర్తనలు 133 అధ్యాయము మనకి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుడు ఈ 133 అధ్యాయం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. ఐక్యత ఉంటే కనుక మనకి దేవుడు కావలసిన ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తాడు. అది మనకి ఈ అధ్యాయంలో మొత్తం తెలియజేయబడుతుంది. ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు చూడండి, మనకి 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకుంటుంటే సియోను కొండల మీదకి దిగివచ్చి హెర్మోను మంచు వలె ఉండను. మనకి ఆశీర్వాదం కావాలి, శాశ్వత జీవము కావాలి అని మనం అనుకుంటాం. అప్పుడు అవన్నీ మనకు కావాలంటే మనం ఐక్యత కలిగి ఉండాలా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసు మనకు ఉండాలా. ఒకరినొకరు దీవించుకునే మనసు ఉండాలా. ఇటువంటి మనసు దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. మన కుటుంబాల్లో దేవుడి మందసం ఉండునుగాక. అలాంటి ఉపదేశం ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఆశీర్వాదములు ఎలా దిగివచ్చాయో మన అందరి కుటుంబంలో కూడా దేవాతి దేవుడు మందసము ఉండాలి. మన ఇంట్లో ప్రతిరోజు కుటుంబారాధనలు మానకుండా జరగాలి. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాగ్దానములు మనకి దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కొరకు పొందుపరిచారు యేసయ్య. ఈ వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో, మన కుటుంబాల్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్. మనం 133 అధ్యాయం మన జీవితంలో నెరవేర్చబడాలి అని మన దేవుణ్ణి మనం వేడుకుందాం. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక, మన అందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.